గరిల అండి ఇది. దీన్ని రసం తీసి పడేయటానికి వీల్లేదండి. మన పొట్టలో ఏదైనా క్రిములు ఉన్నా, షుగర్ ఉన్న వాళ్ళకైనా గమ్ముని మనకి ఇది మెడిసిన్ అనుకోండి, ఒక రకంగానే ఒక విధమైందండి. దీన్ని మనం నీళ్లు తీసి పడేయకూడదండి. కావాలంటే మీరు సెదగొట్టుకుని పరగడుపున రసం తాగేసి కాకరకాయలు వేగించి తినేయండి. ఇది అంత మంచి సబ్జీ అండి, అన్నట్టుకంత కూర అనమాట అండి. ఇదిగోండి కొంచెం నూనె వేసాను, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఇందులో ఉప్పు వేసిన కారం వేసిన ఏమి టేస్ట్ తెలియదండి మనకి, మన తృప్తి కోసం వేసుకోవాలి. కానీ ఇదిగోండి కాకరకాయలు కచ్చా బిచ్చా వేగించి తింటే మరీ మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకి. అంటే అంత మనం వండేవంటే అందులో మా వాళ్ళు వండారంటే అది మాంసం కూరలాగా వేగించి పడేస్తారండి. మేము అంత అలా వేగించమని కొద్దిగా పచ్చి వేగించాం. ఇదిగోండి కాకరకాయ వేపడం అండి, చూపించిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా హాఫ్ బాయిల్ చేసి అసలు తినాలండి. ఇప్పుడలా నేను యూట్యూబ్లో చూపించిన ఎవరు చూడరండి. అందుకే ఇందులో కొంచెం కారం, కొంచెం చిన్న పొడాలు జల్లితే బాగుంటుందండి. అసలు మనం తినవలసిన విధానం ఇది. ఇలా సగం హాఫ్ బాయిల్ తినాలండి. డీప్ ఫ్రై అయితే మీకు తెలుసండి, క్యాన్సర్లు అన్నీ కూడా డీప్ ఫ్రై నూనె పలుతు నూనె వల్ల వస్తున్నాయి అంటున్నారండి. ఇదిగోండి దీని తర్వాత దీనికి డెకరేషన్ చేద్దామండి. కొంచెం మీ అందరికీ చూస్తాను కదండి. మేమైతే ఇలా సగం వేగించి తింటామండి. కడుపులో పురుగులున్న వానాకాలం కాస్కరికి అక్కడ నీరు ఇక్కడ నీరు వస్తుంది, గోలుగప్పలు అవి కూడా తినకూడదండి. ఇంట్లో చేసుకునే వేరు మాట అండి ఏదైనాని. ఇదిగో అండి పిల్లలు తినకపోతే మా వాళ్ళు తింటాను, మా మనవాళ్ళు తినరండి. అది ఇదిగో చింతపండు తీసుకొని చేసామండి. పిల్లలకి కాస్కరికి అలవాటు చేయాలండి. ఇంటికి చాక్లెట్లు అవి తింటారు కదండి, దాంట్లో ఇవి ఉంటాయండి పొట్టలో నులు పురుగులు బయలుదేరుతాయి. ఇప్పుడు ఈ వానాకాలం కాస్కరికి ఎక్కడ లేని జబ్బులు బయటకు వస్తాయండి మనకి. ఇదిగోండి వేసాం కొద్దిగా పసుపు వేసామండి. ఇదిగో ఉప్పు అండి, ఉప్పు దీంట్లో టేస్ట్ తెలియదని మనం వేసుకుంటాం తప్ప. అది కొద్దిగా కారం అండి, పట్టుకెళ్ళి ట్రైన్లో వెళ్ళేటప్పుడు సపోజ్ చెప్తున్నానండి, కూరల పైనుంచి చుట్టం చాలా బాగుంటాయండి. ఎర్రగా కారంగా అది ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి. కానీ అది తిన్నాక తెలుస్తుందండి. ఇదిగోండి మన కాకరకాయ ఎప్పుడు షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవళ్ళైనా 2 పొరటాలు పెట్టుకుని శుభ్రంగా తినొచ్చండి. అన్నంలోకి బాగుంటుందండి. నాకు పొరట అలవాటు అయిపోయిందండి. ఇదిగోండి ఇది కరివేపాకు పొడి అండి. ఇదిగోండి ఇది మన వేపడంలో వేసుకుని పొడి, అన్ని పొడాలు వేసి మీ గురించి చేస్తున్నానండి. మేము తర్వాత తినేస్తామండి. మీకు ఇప్పుడు ఏజ్ లేకపోతే మీరు చూడలేదు ఎవరైనా. దీన్ని మీరు ఎందులో తినండి, రొట్టెల్లో తినండి, అన్నంలో తినండి. ఖాళీ కడుపుని ఇది రసం తీసుకు తాగితే చాలా మంచిదండి మరి ఎట్లకైనా సరేని. ఇదిగోండి ఫైనల్గా మా కాకరకాయ అప్పుడు మేము ఎలా చేసుకున్నామండి.